అశ్వాపురం మండలంలో గత 10 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చింతల బజార్లో గల రేపాకుల నాగమ్మ నిరుపేద మహిళా ఇంటిపై చింత చెట్టు కూలిపడడంతో భారీగా నష్టం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఓరుగంటి భిక్షమయ్య మాట్లాడుతూ ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలాగా చూస్తామని హామీ ఇచ్చారు. అలాగే అశ్వాపురం మండలంలో ఇళ్లలోకి నీరు ప్రవేశించి తడిసి ముద్దాయి నిత్యావసర సరుకులు పూర్తిగా తడిసిపోవడంతో ఇండ్లపైకి సరుకులు వెళ్తున్నారు. అక్కడ ఉంటున్న ఇండ్లలో నీరు నిండిపోవడంతో సామాన్లు బయటకు తీసుకొచ్చి ఎక్కువ ప్రాంతాలకు ప్రజలు వెళ్తున్నారు. అధికారులు ఇక్కడ ప్రజల సమస్యలను పట్టించుకోకపోవడంతో దుస్థితి ఇలా మారింది. అశ్వాపురం జలమయం అధోగతి పాలైందని ప్రజలు కన్నింటి పర్యంతమవుతున్నారు. ఇంట్లోనే ఉంటున్నాయా, నేను పెంచిన వద్దనే తింటున్నా, ఎటు పోవట్లేదు అని కూడా పోవట్లేదు. కూలి పని చేసుకోవడానికి కూడా ఏం శాతం పెద్ద వయసు ఇట్లానే ఉంటుంది. ఆ పెంచిన డబ్బులు నువ్వు చెప్పు. ఇప్పుడు ప్రభుత్వం ఏమో ఆదుకొని దీనికి ఏదో ఒక పరిష్కారం చేస్తే బాగుంటుందట. అదే కదా, మరి నాకెవరు లేరు కదా మరి.